ఆఫ్రికా ఖండానికి గాంధీజీ గారు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు నూతన నిబంధన గ్రంథాన్ని తనకిచ్చారట. గాంధీజీ ఆ నూతన నిబంధన గ్రంథాన్ని చూస్తున్నప్పుడు అనేక పర్యాయములు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అనే మాటలు చదువుతూ ఉంటే తనకు అర్థం కాలేదట. దేవుని రాజ్యం అంటే ఏమిటి? దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడం అంటే ఏమిటి? మారు మనసు అంటే ఏమిటి? వీటి అర్థం తెలుసుకోవాలని తలంచి ఆఫ్రికాలో తాను ఉంటున్న స్థలం దగ్గరలో ఒక సంఘం ఉంటే వెళ్ళాడట. ఆ మందిరానికి వెళ్ళి, నాకు బైబిల్లో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు జవాబులు కావాలి, మీ పాస్టర్ గారిని కలుసుకోవచ్చా అని అడిగాడట. ఆ విధంగా అడిగినప్పుడు గేటు దగ్గర బైబిల్ పట్టుకొని ఉన్న ఒక క్రైస్తవుడు ఇచ్చిన సమాధానం, ఇది తెల్లవాళ్ళ సంఘం, నీవు నల్లవాడివి, ఆ వీధి మూలన నల్లవాళ్ళకు ఓ సంఘం ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడున్న నల్ల పాస్టర్ మీకు సమాధానం చెప్తాడు అని అన్నాడట. అప్పుడు గాంధీజీ ఇంత శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని, ఇందులో చెప్పబడిన శ్రేష్టమైన క్రీస్తు బోధలను వల్లిస్తున్న మీలోనే నలుపు తెలుపు అనే తారతమ్య భేదాల, మీ మతము నాకు వద్దు అని చెప్పి వచ్చేశాడట. ఆ రోజు గాంధీజీ మారుమనస్సు, రక్షణ, నిత్య జీవం గురించి తెలుసుకోవాలని ఆశపడ్డాడు. కానీ ఒక నామకార్థ క్రియలు లేని క్రైస్తవుడు ఆ రోజు ఆ సత్యాన్ని గాంధీజీ తెలుసుకోకుండా అడ్డుపడ్డాడు. మనము ఈరోజు ఎక్కడ పని చేస్తున్నామో, ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ మనం క్రైస్తవ క్యాలెండర్ లేదా క్రైస్తవ వాక్యాలు పెట్టుకోవచ్చు. కానీ మన బ్రతుకులో క్రీస్తు లేకపోతే మన నటనా జీవితం వలన ఎంతోమంది దేవునికి దూరం అయిపోతారు. ఓ మందిరంలో వాక్య పరిచర్య చేసిన పాస్టర్ గారి దగ్గరకు ఓ వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి, పాస్టర్ గారు, ఈరోజు మీరు చెప్పిన సందేశం అద్భుతం, ఈ సందేశం నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పాడట. అప్పుడు ఆ పాస్టర్ గారు ఎంతో సంతోషించి, మీరు మొదటిసారిగా వచ్చారా అని అడగగా, అవునయ్యా, నేను మందిరానికి మొదటిసారిగా వచ్చానని బదులిచ్చాడు. ఎవరు తీసుకొచ్చారు అంటే, నన్ను ₹1 తీసుకొచ్చిందని బదులిచ్చాడట. పాస్టర్ గారు ఆశ్చర్యపడి, రూపాయి తీసుకురావడం ఏమిటి, కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తారా అని అడిగితే, మీ గురించి, మీ బోధల గురించి, మీ సంఘం గురించి నాకు నా స్నేహితులు చెప్తూ ఉండేవారు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. నేను ఒక బస్ కండక్టర్ని. ఈ వారం నా బస్సులోనే మీరు ప్రయాణం చేశారు. మీరు చాలా యథార్థత కలిగిన సేవకుడని, నీతిగా జీవిస్తున్నారని చాలామంది చెప్తూ ఉంటే నిజమేనా? ఒకసారి పరీక్షించి చూద్దామని కావాలనే మీకు ఇవ్వవలసిన దానికి బదులుగా ₹1 ఎక్కువ ఇచ్చాను. అప్పుడు మీరు ఏమి చేస్తారని పరిశీలిస్తుండగా మీరు దిగవలసిన స్టేజ్ వచ్చినప్పటికీ దిగకుండా నా దగ్గరకు గబగబా వచ్చి పొరపాటున నాకు ₹1 ఎక్కువ ఇచ్చేశారని చెప్పి నా ₹1 నాకు తిరిగి ఇచ్చేశారు. ఆ రూపాయే నన్ను మందిరానికి తీసుకొచ్చింది. ఆ రూపాయే మీ యథార్థత ఏమిటో తెలియజేసింది. మనం ఎంత ఆత్మీయంగా కనిపిస్తున్నా మన జీవితంలో క్రీస్తును చూపించలేకపోతే మనల్ని చూసిన వారు క్రీస్తును విశ్వసించలేరు. మనం దేవుని ప్రేమను క్రియల్లో చూపించినప్పుడే, యథార్థతను కనపరిచినప్పుడే అనేక మంది క్రీస్తు చెంతకు చేరుతారనే సత్యము మరిచిపోవద్దు. క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.